వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష వెనుక కుల రాజకీయ కుట్రలు ఉన్నాయట. ఒక సామాజిక వర్గాన్ని విలన్లా చూపించడానికి వ్యూహాత్మకంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని, ఆయన ఇంటి మీదకు వచ్చిన వాళ్లను వదిలేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని టార్గెట్ చేయడం వెనుక కాపు కమ్మ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుతంత్రం ఉందని బ్లూ మీడియాలోనే కథలు కథనాలు వస్తున్నాయి. అంబటి రాంబాబు ప్రతీకారం పేరుతో కులాల మధ్య నిప్పు రాజేసి ఆ మంటలు పెమ్మసానికి అంటించాలని టార్గెట్ గా పెట్టుకున్నారనేది ఫ్యాన్ పార్టీ వర్షన్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, దోపిడీలు తప్ప ప్రజలకు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పోనీ ప్రస్తుత పాలన మీద విమర్శలు చేద్దామా అన్నా కూటమి ప్రభుత్వం వైసీపీకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్ పార్టీ నాయకులు కుల విద్వేషాలనే నమ్ముకున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీ ఆ మహాపాపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేసింది. ఈ అంశంలో వాస్తవాలను వివరిస్తూ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు పెడితే వాటిని చింపడానికి వెళ్లిన అంబటి రాంబాబు సీఎం చంద్రబాబునే బూతులు తిట్టాడు. ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకున్న అంబటి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలను కొట్టిన వైసీపీ గూండాలు రివర్సులో అంబటిపై దాడి జరిగిందని ఫేక్ ప్రచారం ప్రారంభించారు. ఈ ఫేక్ దాడికి ఎలాంటి సంబంధం లేని పెమ్మసాని మీద ప్రతీకారం తీర్చుకుంటానని అంబటి హడావిడి చేస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలవడం, వెంటనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థికంగా బలమైన పెమ్మసాని పాతుకుపోతే గుంటూరు మీద ఫ్యాన్ పార్టీ ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే ఆయన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. పెమ్మసాని అందరినీ కలుపుకొని పోయి అందరి వాడిలా గుర్తింపు తెచ్చుకోవడం వల్లే పోటీ చేసిన మొదటిసారి భారీ మెజార్టీతో గెలిచారు. విదేశాల్లో వేల కోట్ల వ్యాపారాలు ఉన్న పెమ్మసాని కంటే జగనే ఎక్కువ విదేశీ పర్యటనలు చేస్తుంటారు. లడ్డూ కల్తీ నుంచి పెమ్మసాని మీద విమర్శల వరకు ఒకే మూసలో వెళ్తున్నారని అర్థమవుతుంది. అదేంటంటే వైసీపీ నేతలు చేసే తప్పులను ప్రత్యర్థుల మీదకు తోసేయడం. పెమ్మసాని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం సహాయ నిధి చెక్కులు ఇవ్వడానికి కమిషన్లు అడిగిన అంబటి రాంబాబు వ్యక్తిగత కక్షలు, పగ, ప్రతీకారాలు తీర్చడానికి జనాల్లో ఎంత ఆసక్తి ఉందో గుంటూరులో ఆయన చేసిన నిరాహార దీక్షకు వచ్చిన స్పందన చూస్తే అర్థమవుతుంది. ప్రజలకు కావాల్సింది వాళ్ల సమస్యలు తీర్చే నాయకులు. నోరు పారేసుకుని అనవసర తగువుల నెత్తి మీదకు తెచ్చుకుని వాటిని అందరికీ అంటించే అంబటి లాంటి వాళ్లు కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే వైసీపీని జనాలు పట్టించుకోవట్లేదు.